హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పాలిటీలోని ప్రాథమిక హక్కుల గురించి ఈరోజు చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ప్రాథమిక హక్కులు అంటే ఏంటి, మనకు భారత రాజ్యాంగంలో ఏ భాగంలో మనకు ప్రాథమిక హక్కుల గురించి తెలియజేయడం జరిగింది అనే విషయాల గురించి మనం ఈరోజు చూద్దాం. అంటే హక్కు అనగా అవకాశం అని అర్థం. ఏంటండి, హక్కు అంటే అవకాశం అని అర్థం. అయితే ప్రాథమిక హక్కులు అనే భావనను అమెరికా దేశం నుండి స్వీకరించాము. ఎక్కడండి, అమెరికా దేశం నుండి మనం ప్రాథమిక హక్కులను స్వీకరించడం జరిగింది. అలాగే అమెరికా దేశంలో ప్రాథమిక హక్కులను బిల్ ఆఫ్ రైట్స్ అంటారు. ఏంటండి, ఈ బిల్ ఆఫ్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులను అమెరికా దేశంలోని బిల్ ఆఫ్ రైట్స్గా పిలవడం జరుగుతుంది. అలాగే మనకు భారత రాజ్యాంగంలో 3వ భాగంలో 12వ ఆర్టికల్ నుండి 35వ ఆర్టికల్ వరకు మనకు ప్రాథమిక హక్కుల గురించి తెలియజేయడం జరుగుతుంది. అలాగే తర్వాత చూసినట్లయితే ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ కలదు. ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ అనేది కలదు. అలాగే ఈ న్యాయ సంరక్షణ అనగా ఒకవేళ వీటిని ఉల్లంఘించినా అమలు చేయకపోయినా న్యాయస్థానాల ద్వారా అమలు పరుచుకోవచ్చు. ఏంటండి, న్యాయ సంరక్షణ అనగా ఈ ప్రాథమిక హక్కులను ఒకవేళ వీటిని ఉల్లంఘించినా లేదా అమలు చేయకపోయినా న్యాయస్థానాల ద్వారా అమలు పరుచుకునే అవకాశం మనకు కలదు. అయితే కొన్ని ప్రాథమిక హక్కులు సకారాత్మకమైనవి అంటే పాజిటివ్, కొన్ని ప్రాథమిక హక్కులు నకారాత్మకమైనవి. కొన్ని సకారాత్మకమైనవి, కొన్నేమో నకారాత్మకమైనవి అంటే పాజిటివ్, కొన్నేమో నెగిటివ్. అలాగే ప్రారంభంలో మనకు 7 ప్రాథమిక హక్కులు కలవు. స్టార్టింగ్లో ఏంటండి 7 ప్రాథమిక హక్కులు కలవు. అయితే మనకు ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు కలవు. మన భారత రాజ్యాంగంలో మనకు ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు మాత్రమే మనకు కలవు. తొలగించబడిన ప్రాథమిక హక్కు ఆస్తి హక్కు. అలాగే ఈ 6 ప్రాథమిక హక్కులు మనం చూద్దాం. 1 సమానత్వపు హక్కు. 14వ ఆర్టికల్ నుండి 18వ ఆర్టికల్ వరకు తెలియజేసేదే ఈ సమానత్వపు హక్కు. స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు. రెండోది ఏంటండి, స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు. ఈ స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు 19వ ఆర్టికల్ నుండి 22వ ఆర్టికల్ వరకు తెలియజేయడం జరుగుతుంది. మూడోది పీడనాన్ని నిరోధించే హక్కు. ఈ పీడనాన్ని నిరోధించే హక్కు 23వ ఆర్టికల్ నుండి 24వ ఆర్టికల్ వరకు తెలియజేస్తుంది. అయితే 4వది మత స్వాతంత్రపు హక్కు. ఈ మత స్వాతంత్రపు హక్కు గురించి 25వ ఆర్టికల్ నుండి 28వ ఆర్టికల్ వరకు తెలియజేస్తుంది. అలాగే 5వది సాంస్కృతిక విద్య సాంస్కృతిక విద్య వ్యవసాయపు హక్కు. ఇది 29వ ఆర్టికల్ నుండి 30 ఆర్టికల్ వరకు ఈ సాంస్కృతిక విద్యా వ్యవసాయపు హక్కు గురించి తెలియజేయడం జరుగుతుంది. 6వది రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి మనకు 32వ ఆర్టికల్లో తెలియజేయడం జరుగుతుంది. అలాగే తర్వాత చూసినట్లయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్ దేశంలో 1215 సంవత్సరంలో జాన్ ఎడ్వర్డ్ లిఖిత రూపంలో హక్కుల ప్రకటనను జారీ చేశాడు. ఎప్పుడండి, 1215 సంవత్సరంలో జాన్ ఎడ్వర్డ్ అనే వ్యక్తి
లిఖిత రూపంలో హక్కుల ప్రకటనను జారీ చేయడం జరిగింది. ఎక్కడండి? ఇంగ్లాండ్ దేశంలో మొట్టమొదటిసారిగా మనకు 1215 సంవత్సరంలో జారీ చేయడం జరిగింది. అలాగే జాన్ ఎడ్వర్డ్ తీర్మానాన్ని ప్రాథమిక హక్కులకు మాగ్నా కార్టా తీర్మానం అని అంటారు. ఈ జాన్ ఎడ్వర్డ్ ఇచ్చిన తీర్మానాన్నే ప్రాథమిక హక్కులకు మాగ్నా కార్టా తీర్మానంగా చెప్పుకోవడం జరుగుతుంది. మాగ్నా అనగా పెద్దది, కార్టా అనగా చార్టర్. ఇటీవల 2015 సంవత్సరంలో మాగ్నా కార్టా 800 సంవత్సరాలు ఉత్సవాలను జరుపుకుంది. ఎక్కడండి? ఇంగ్లాండ్ దేశంలో. 1895 సంవత్సరంలో బాలగంగాధర్ తిలక్ తన స్వరాజ్ అనే బిల్లులో హక్కుల ప్రస్తావన చేశాడు. ఇప్పుడండి 1895 సంవత్సరంలో బాలగంగాధర్ తిలక్ తన స్వరాజ్ అనే బిల్లులో హక్కుల ప్రస్తావన అనేటిది చేయడం జరిగింది. మొదటిసారిగా హక్కుల ప్రస్తావన ఎప్పుడు చేశారంటే 1895 సంవత్సరంలో బాలగంగాధర్ తిలక్ తన స్వరాజ్ అనే బిల్లులో హక్కుల ప్రస్తావన అనేది చేయడం జరిగింది. అలాగే 1911 సంవత్సరంలో కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో ప్రాథమిక హక్కులు కల్పించాలని కోరారు. ఇప్పుడండి 1911 సంవత్సరంలో కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో ప్రాథమిక హక్కులు కల్పించాలని కోరడం జరిగింది. ఈ ప్రాథమిక హక్కులను కల్పించాలని కోరిన వారు కాంగ్రెస్ పార్టీ వారు కోరడం జరిగింది. అయితే 1922 సంవత్సరంలో మహాత్మా గాంధీ తన యంగ్ ఇండియా అనే పత్రికలో భారత పౌరులకు ప్రాథమిక హక్కులు కల్పించాలని కోరడం జరిగింది. అలాగే 1925 సంవత్సరంలో తన కామన్వెల్త్ ఆఫ్ ఇండియా పత్రికలో అన్బిసెంట్ ఐర్లాండ్లో కల్పించిన విధంగా భారతీయులకు ప్రాథమిక హక్కులు కల్పించాలని కోరడం జరిగింది. ఇప్పుడండి 1925 సంవత్సరంలో అన్బిసెంట్ కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనే పత్రికలో మనకు ఐర్లాండ్కు కల్పించిన విధంగా భారతీయులకు కూడా కల్పించాలని కోరడం జరిగింది. అయితే 1931 సంవత్సరంలో 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో భారతీయులకు ప్రాథమిక హక్కులు కల్పించాలని బ్రిటిష్ వారికి గాంధీ విజ్ఞప్తి చేశాడు. ఎప్పుడండి? 1931 సంవత్సరంలోని 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ గారు బ్రిటిష్ వారిని అడగడం జరిగింది. అలాగే 1931 సంవత్సరంలో కరాచీ కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక హక్కులు కల్పించాలని బ్రిటిష్ వారిని అధికారికంగా డిమాండ్ చేసింది. ఎప్పుడండి? 1931 సంవత్సరంలో కరాచీ కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ వారు ప్రాథమిక హక్కులను కల్పించాలని బ్రిటిష్ వారిని అధికారికంగా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే 1945 సంవత్సరంలో సర్ తేజ్ బహదూర్ సఫ్రు నాయకత్వంలో మేధావుల సంఘం బ్రిటిష్ వారికి ప్రాథమిక హక్కులు కల్పించాలని విజ్ఞాపక పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఎప్పుడండి? 1945 సంవత్సరంలో విజ్ఞాపక పత్రాన్ని అందించడం జరిగింది. ఎవరికి? బ్రిటిష్ వారికి. కాబట్టి భారతదేశంలో మొట్టమొదటి ప్రాథమిక హక్కులను సూచించిన రిపోర్టు నెహ్రూ రిపోర్ట్. ఎప్పుడండి? 1928 మోతీలాల్ నెహ్రూ. ఈ రిపోర్టే మనకు భారతదేశంలో మొట్టమొదటి ప్రాథమిక హక్కులను సూచించడం జరిగింది. అలాగే తర్వాత చూసినట్లయితే మనకు ఆర్టికల్ 12 రాజ్యం యొక్క నిర్వచనం గురించి మనకు ఆర్టికల్ 12 తెలియజేయడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగే కేంద్ర రాష్ట్ర శాసనసభలు, స్థానిక ప్రభుత్వాలు, ఉదాహరణ పంచాయతీలు, మున్సిపాలిటీల గురించి, అలాగే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం సంస్థల గురించి, ఉదాహరణకు ఆర్టీసీ,
అలాగే ప్రభుత్వ ఆదేశాల ద్వారా ఏర్పడిన సంస్థలు జిఐసి, అలాగే లా న్యాయ వ్యవస్థ గురించి మనకు ఆర్టికల్ 12 ప్రకారం మనకేం చెప్తుందయ్యా అంటే రాజ్యం యొక్క నిర్వచనం కోసం మనకు ఆర్టికల్ 12 అనేటువంటిది తెలియజేస్తుంది. అయితే ఈ రాజ్యం యొక్క నిర్వచనంలో దేని గురించి తెలియజేస్తుందయ్యా అంటే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి, అలాగే కేంద్ర రాష్ట్ర శాసనసభల గురించి, అలాగే స్థానిక ప్రభుత్వాలు, ఉదాహరణకు పంచాయతీలు, మున్సిపాలిటీల గురించి మనకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్య సంస్థలు, ఉదాహరణకు ఆర్టీసీ, అలాగే ప్రభుత్వ ఆదేశాలు ద్వారా ఏర్పడిన సంస్థలు జిఐసి, అలాగే లా న్యాయ వ్యవస్థ కోసం మనకు ఆర్టికల్ 12 తెలియజేయడం జరుగుతుంది. అలాగే తర్వాత చూసినట్లయితే ఆర్టికల్ 13 సబ్ ఆర్టికల్ 1 ప్రకారం మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వెంటనే అప్పటి వరకు ఉన్న చట్టాలు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నచో అవి చెల్లకుండా పోతాయి. అలాగే తర్వాతది ఆర్టికల్ 13 సబ్ ఆర్టికల్ 2 ప్రాథమిక హక్కులను తగ్గించే, హరించే ఎటువంటి శాసనాలు కూడా చెల్లవు అని తెలియజేస్తుంది. తర్వాత ఆర్టికల్ 13 సబ్ ఆర్టికల్ 3 ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన శాసనాల కోసం, అలాగే రాష్ట్రపతి, గవర్నర్ జారీ చేసిన ఆదేశాల కోసం తెలియజేస్తుంది. అలాగే ప్రభుత్వం యొక్క రూల్స్, రెగ్యులేషన్స్, అలాగే జీవోస్, అలాగే నోటిఫికేషన్ కోసం ఆర్టికల్ 13(3) తెలియజేస్తుంది. అలాగే చట్టబద్ధ గల ప్రజల ఆచార సాంప్రదాయాల కోసం చట్టం యొక్క నిర్వచనం గురించి పేర్కొంటుంది. అలాగే న్యాయ సమీక్ష అన్నది 13వ ఆర్టికల్కు ఆపాదించబడింది. ఇది మనకు ఆర్టికల్ 13(3) గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలోని మనం మిగతా ఆర్టికల్స్ కోసం తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.